హాయ్ అండి, నేను మీ రూప. వెల్కమ్ బ్యాక్ టు రుచి నికేతన్. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీ అండ్ సింపుల్గా అటుకులతో స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ దీపావళి. ఈ స్వీట్ని మనం కేవలం 15 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా లేట్ చేయకుండా అటుకుల స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకుని 1 కప్పు వరకు అటుకులు, అలాగే 10 నుండి 15 వరకు బాదం పప్పు, జీడిపప్పు పలుకుల్ని వేసి లో ఫ్లేమ్ మీద క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇలా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఫ్రై అయ్యాక ఒక 2 మినిట్స్ చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇలా చల్లారాక మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వేరే బౌల్లోకి 1/2 కప్పు దాకా షుగర్ పౌడర్ ని, అలాగే 1/4 కప్పు దాకా పాలను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. మన ఛానల్లోకి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ ని దీనిలో వేసి కలుపుతూ బాల్లా చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూ బాల్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ ని 2 పార్ట్స్ లా డివైడ్ చేసుకోవాలి. ఇలా డివైడ్ చేశాక ఒక పార్ట్ లో గ్రీన్ ఫుడ్ కలర్ ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ కి ఇలా కలర్ బాగా మిక్స్ అయ్యాక ఈ పార్ట్ ని ఇలా రోల్ లా చేసుకోవాలి. తర్వాత ఇంకో పార్ట్ ని తీసుకుని బటర్ పేపర్ పై పెట్టి చపాతీ కర్రతో వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేశాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ పార్ట్ ని దీనిలో పెట్టి ఇలా గ్రీన్ పార్ట్ కవర్ అయ్యేలా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేశాక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకోవాలి. ఇప్పుడు మనకి నచ్చిన షేప్స్ లో పీసెస్ ని కట్ చేసి సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా స్వీట్ రెడీ. ఈ స్వీట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ మన ఛానల్లో వస్తాయి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.